అంటే 2.5 సంవత్సరాలు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఇష్టపడేగా మింగిలైంది. అప్పుడు లేని ఆ ఇష్టం ఇప్పుడు పరాయి పార్టీ వాళ్ళు చెప్తే గుర్తొచ్చిందా? అన్నీను ప్రెగ్నెన్సీ అన్నీ గుర్తొచ్చేయండి. అంతకుముందు గుర్తు రాలేదా? ఆవిడెంత డేంజర్ క్యాండిడేట్, ఒక మీడియా వ్యక్తిని కొట్టడం చేయడం అన్నీ బయటకు వచ్చాయి. గోరింట్ల మాధవ్ అంటే నూడుగా దొరికిన వ్యక్తి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? ప్యాలెస్లో పడుకున్నారా? గత పాదయాత్రలో అలా ముద్దులు పెట్టి తల్ల మీద చేతులు పెట్టి అన్నీ చేసి 5 సంవత్సరాలు భస్మాసుర హస్తం చేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏ ప్రజలు కూడా ముద్దులు పెట్టించుకోవడానికి ముందుకి రారు, హస్తాలు పెట్టించుకోవడానికి ముందుకి రారు, దండాలు పెట్టించుకోవడానికి ముందుకు రారు. మేడం నమస్తే అండి. నేను ఏదైతే జనసేన శ్రీధర్ గారి వీడియో బయటకు వచ్చిన తరుణంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ రోజున మహిళకి రక్షణ లేకుండా పోయింది, అసలు ఏంటి అలా చేయటం, దీనిలో ఎలాంటి సంస్కారం ఉంది వాళ్ళకి, అలా భ్రష్టు పట్టించిన పార్టీ ఎన్డీఏ కూటమి, అసలు గతంలో కూడా ఇలా ఎప్పుడు మా ప్రభుత్వం ఇలా ఎప్పుడు జరగలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు ఇది ప్రభుత్వమా జంగిల్ రాజ్యమా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు మహిళగా? దాని గురించి ఏం చెప్తారు మీరు? నమస్తే అండి. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మహిళలు గుర్తొచ్చారండి. అంతకుముందు గుర్తు రాలేదా? వాళ్ళ గవర్నమెంట్లో 5 దొరికారండి, ఒక్కళ్ళు కూడా కాదు. మరీ నీచాతి నీచంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఒక రక్షణ వ్యవస్థలో పనిచేసిన వ్యక్తి కూడా గోరింట్ల మాధవ్ అంటే నూడుగా దొరికిన వ్యక్తి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? ప్యాలెస్లో పడుకున్నారా? ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు కమిటీ వేశారు, చర్య తీసుకోమంటున్నారు. గత ఎమ్మెల్యేకి ఇలాగే ఎలిగేషన్స్ చేస్తే సస్పెండ్ చేశారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జనసేనలో ఇతను దొరకగానే అంటే 2.5 సంవత్సరాలు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఇష్టపడేగా మింగిలైంది. అప్పుడు లేని ఆ ఇష్టం ఇప్పుడు పరాయి పార్టీ వాళ్ళు చెప్తే గుర్తొచ్చిందా? అన్నీను ప్రెగ్నెన్సీ అన్నీ గుర్తొచ్చేయండి. అంతకుముందు గుర్తు రాలేదా? ఆవిడెంత డేంజర్ క్యాండిడేట్, ఒక మీడియా వ్యక్తిని కొట్టడం చేయడం అన్నీ బయటకు వచ్చాయి. అప్పుడు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? గత 5 సంవత్సరాల ఆడవాళ్ళకి జరిగిన అన్యాయాలు గుర్తు రాలేదా? ఇప్పుడు గుర్తొచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారా? అంటే ఇప్పుడు మేలుకున్నాడు ఆయనకి, ఇప్పుడు తెల్లారిందా? అంటే అసలు మహిళల పట్ల వీళ్ళకి అసలు ఎలాంటి గౌరవం ఉంది? అసలు రక్షణ లేదు. అసలు మా ప్రభుత్వంలో మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ మాది, అసలు ఈ ప్రభుత్వం మహిళలు అసలు పట్టించుకోవట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. అసలు ఎలా చూడొచ్చు అంటారండి? కల్తీ మద్యం అమ్మి ఇంట్లో ఉన్న ఇల్లాలు పుస్తులు తెంపిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుచేటుగా తలదించుకోవాల్సి వస్తుంది. అది అంతకన్నా చెప్పడానికి ఏం లేదండి. ఇంకా అంతకన్నా ఆయన మహిళలకి ఎంత పెద్దపీట వేశారో. గత 5 సంవత్సరాల్లో కల్తీ మద్యం అమ్మి ఎంతమంది ప్రాణాలు పోతాయి, ఎంతమంది పుస్తుల తాళ్ళు తెంపారండి. ఆ పుస్తుల తాళ్ళ మీద ఎంత వ్యాపారం చేశారండి. అప్పుడు గుర్తు రాలేదా మహిళలు? అంటే కూటమి ప్రభుత్వం అన్ని విధాలా గౌరవిస్తూ మహిళలకు పెద్దపీట వేస్తుంటే ఈయనకి అది ఏంటంటే మాకు ఆ గౌరవం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఇలాగ మీడియా ముందుకు వచ్చి పిచ్చి పిచ్చి ఎలిగేషన్స్ అంటే సలహాదారులు ఇస్తేనే కానీ మీడియాతో మాట్లాడలేని వ్యక్తి ఈరోజు మహిళల గురించి మాట్లాడడానికి మేము జీర్ణించుకునే శక్తి మాకు లేదండి. మాకు కూటమిలో పెద్దపేట వేశారు, బాగున్నది, మహిళలకు అన్ని విధాలా బాగుంది. అంటే మేడం ఈ రోజున మాజీ ఎమ్మెల్యే నగరి ఎమ్మెల్యే రోజా కూడా మాట్లాడుతుంది. అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? అసలు మహిళలకు రక్షణ లేదు. అసలు ఇలాంటి నీచపు రాజకీయాలు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరికి చేత కాదు. అసలు ముఖ్యంగా వాళ్ళిద్దరు రాజీనామా చేయాలని చెప్పి కూడా నిన్న మాట్లాడుతుంది ఆవిడ. ఎలా చూడొచ్చు అంటారు? పోన్లేండి, రాజీనామా చేసి రోజా కూర్చుంటుందేమో సీఎం సీట్లో. అంటే గత 5 సంవత్సరాల్లో ఈవిడ మహిళలుగా ఉండి మహిళలకి చాలా గౌరవం అండి. ఎందుకంటే అసభ్యకర డైలాగులు, వ్యంగ్యంగా వ్యవహరించడం ఇవన్నీ చేసేది మహిళ. ఆ మహిళ ఈ మహిళల గురించి గొప్పతనం గురించి ఈవిడ చెప్తుంటే మేము వినే స్టేజ్లో మేమైతే లేవండి. మేము పద్ధతిగా కూటమి గవర్నమెంట్ బాగుంది, పద్ధతిగా ఉంది, అన్ని విధాలా బాగున్నాయి. సాంప్రదాయాల్లో కూడా కట్టుబాట్లు అన్నింటిలో మహిళలకు పెద్దపీట వేస్తుంది. అంతేకాకుండా దేంట్లోనన్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్, మొన్న లోకేష్ గారు కూడా చెప్పారు, ప్రతి దాంట్లో మహిళలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగినా అంటే అసభ్యకర పదజాలాలు ఎవరైనా వాడినా వెంటనే చర్య తీసుకోండి. అంతేకాకుండా సినిమాల్లో కూడా అంటే తక్కువగా చూపించొద్దు మహిళలని చెప్పిన కూటమి లోకేష్ గారు ఏంటంటే మహిళల్ని తక్కువగా చూస్తున్నారా, చంద్రబాబు నాయుడు గారు తక్కువగా చూస్తున్నారా? అమ్మ కొంచెం మత్తులు లేసి
మీడియాలు చూడండి, పేపర్లు చదవండి, అంతేగాని మత్తుల్లో మాత్రం ములిగి తేలి ప్రెస్ మీట్లు పెట్టమాకండి. అంటే అసలు ఎన్డీఏ కూటమి అదే జనసేన కానీ టీడీపీ కానీ అసలు కామందుల పార్టీలో తయారైంది. మహిళల మీద ఈ రోజున ఇలా అత్యాచారాలు చేస్తూ ఉంటే అసలు జైల్లో పెట్టకుండా అసలు పెట్టిన వాళ్ళ మీద తిరిగి రివర్స్ కేసులు పెడుతుంది ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నామ్మా. ఏం చెప్తారు మరి? ఏమండి, ఒక్కసారి 5 సంవత్సరాల వాళ్ళ గవర్నమెంట్లో బట్టన్ ఒకసారి నొక్కి చూసుకోమనండి. గూగుల్ తల్లి అని ఉంటుంది. వైసీపీ పాలన గత 5 సంవత్సరాలు ఏముందో చూసుకుంటే వాళ్ళ పరిపాలనలో మహిళలు ఎలాగున్నారు, ఈ పరిపాలనలో మహిళలు ఎలాగున్నారో వాళ్ళకి తెలుస్తుంది. అంటే మేము చెప్పక్కర్లేదు, పత్రికలు అవి చూసుకుంటుంటే మహిళలకి ఎంత పెద్దపీట ఎవరు వేశారు, ఎవరు అసభ్యకరంగా ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. అంటే మన నిజంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మహిళల పక్షపాతాన్ని ఉంటే, మహిళలకి పెద్దపీట వేసిన పార్టీ అది అయ్యి ఉంటే, మరి గతంలో అంబటి రాంబాబు కానీ గోరెంట్ల మాధవ్ కానీ ఇలా చాలామంది కూడా వీడియోలు బయటకు వచ్చినాయి, వీడియో కాల్స్ కూడా చూసాం మనం. మరి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులు కానీ ఎవరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మహిళలకి రక్షణ లేదు ఈ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు అనుకోవచ్చు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నారండి. సలహాదారులు పాపం ఆడవాళ్ళతో సరసాలు ఆడుకుంటూ కూర్చున్నారు వాళ్ళ గవర్నమెంట్లో. ఇప్పుడంటే గవర్నమెంట్ పడిపోయేటప్పటికి సరసాలు ఆడడానికి ఎవరూ లేరు, సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అందుకని వాళ్ళకి ఏం చేయాలో తోచక మళ్ళా పునఃప్రారంభం 5 సంవత్సరాలు అవ్వాలనేసి ఏంటంటే బురద జల్లడానికి కూటమి ప్రభుత్వం మీద చూస్తుంది. కానీ వాళ్ళు ఎంత జల్లినా ప్రజలకి నిజాలని తెలుసు, మాలాంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎవ్వరు నమ్మే స్టేజ్లో అయితే లేరండి. మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళ సొంత అక్క చెల్లెళ్ళు, సొంత తోబుట్టులాగా గవర్నమెంట్ చూస్తుంది. అంతే కదండి, కల్తీగా మద్యమాన్ని కూడా తగ్గించి అందరూ పసుపు కుంకాలతో చల్లగా ఉన్నాం. కాబట్టి ఈ గవర్నమెంట్లోనే ఆడవాళ్ళకి వాల్యూ ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 27లో పాదయాత్ర చేస్తా అంటున్నారు, మరి 29లో ఘన విజయం సాధిస్తామని చెప్తున్నారమ్మా. మరి ఏంటి మహిళలుగా మీరు ఏమైనా ఆదరిస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని? ఏంటి గత పాదయాత్రలో ఏంటంటే తండ్రి అంటే రాజశేఖర్ రెడ్డి గారిని చూసి మీకు పట్టాభిషేకం కట్టి పాదయాత్రలోని జనాలు ఏంటంటే అయ్యో పలానా అతని బిడ్డ, అతనికి ఎన్ని వాల్యూస్లు ఉన్నాయి, ఈయనకి అన్ని వాల్యూస్ ఉంటాయి, ఎందుకంటే ఆయన కొంచెం ఇదైన మనిషి అనేసి మీకు పాదయాత్రలోని ఘన విజయం సాధించి బొట్లు పెట్టి మీరు ముద్దులు పెట్టినా కూడా చెల్లింది. ఇప్పుడు ఈ పాదయాత్రలో గత 5 సంవత్సరాల్లో మీ యొక్క రాక్షస పాలన అనేది పడ్డది. కాబట్టి పాదయాత్రలో ఎవ్వరు హారతలు ఇచ్చేవాళ్ళు లేరు, బొట్లు పెట్టేవాళ్ళు లేరు, నుదుటిన ముద్దులు పెట్టించుకునే వాళ్ళు కూడా లేరు. అంటే మన గతంలో కూడా చూసాం, అవ్వాతాతలు కూడా పిలిచి ముద్దులు పెట్టడం, చిన్నపిల్లలకు ముద్దులు పెట్టడం, తల మీద చేతులు పెట్టడం, దీవించే విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కూడా అలాగే చేస్తారా లేకపోతే డిఫరెంట్గా చేస్తారా? గత పాదయాత్రలో అలా ముద్దులు పెట్టి తల మీద చేతులు పెట్టి అన్నీ చేసి 5 సంవత్సరాలు భస్మాసుర హస్తం చేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏ ప్రజలు కూడా ముద్దులు పెట్టించుకోవడానికి ముందుకి రారు, హస్తాలు పెట్టించుకోవడానికి ముందుకి రారు, దండాలు పెట్టించుకోవడానికి ముందుకు రారు. ఏంటంటే ఈ గవర్నమెంట్ బాగుంది, ఈ గవర్నమెంట్లో ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఉంటేనే యువతకి ఉద్యోగాలు కానీ, రాష్ట్ర డెవలప్మెంట్ కానీ, రోడ్ల డెవలప్మెంట్ కానీ అన్ని విధాలా బాగుంటుంది.